గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపిగెట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే 2 రోజులు అయిపోయినాయి. జూలై 8, జూలై 9. మనకి ఇంకా 10, 11, 12, 13, 14, 15 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కంటిన్యూగా జరుగుతాయి. ఈ రోజు షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కింద కామెంట్ పెట్టుర్రి ఎగ్జామ్స్ ఎట్లా జరిగాయి అని చెప్పేసి. ఈ వీడియో మెయిన్ ఎందుకు తీస్తున్నా అంటే సిపిగెట్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. నిన్న జూలై 8 రోజు ఎగ్జామ్ జరిగిన వాళ్ళు, ఈ రోజు జూలై 9 రోజు కూడా జరిగిన వాళ్ళు, నేను ఇద్దరితో మాట్లాడిన ఫోన్, నిన్న ఒకరితోటి ఈ రోజు ఒకరితోటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి హెల్ప్ అయినాయంట. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మోస్ట్లీ కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్ గానే, కొన్ని క్వశ్చన్లు ఇండైరెక్ట్ గా హెల్ప్ అయినాయి. సో మీరు ఏం చేస్తారంటే తెలంగాణ ఈ లైబ్రరీ అని గూగుల్లో సెర్చ్ చేయుర్రి. తెలంగాణ ఈ లైబ్రరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో 2024, 23, 22, 21, 20కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ మీ సబ్జెక్ట్ డౌన్లోడ్ చేసుకోరి. 5 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దొరికినా సరే 500 క్వశ్చన్లు అవుతాయి. 500 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ తెలుసుకున్నప్పుడు 5 ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ నుంచి మీకు అవి మళ్ళీ ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్ లో ఈజీగా హెల్ప్ అయితే ఈజీగా మీకు రానికి ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఈజీగా క్వాలిఫై అవుతారండి. 100కి 25 మార్కులు రావాలి. ఓసీలకి, బీసీలకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీస్ కంటే నార్మల్ గా రిజర్వేషన్ వల్ల వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ అంటూ ఏం లేవు. సో 100కి ఎన్ని మార్కులు వచ్చినా ఎగ్జామ్ క్వాలిఫై ర్యాంక్ వస్తుంది. బట్ ఓసీలు, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మినిమం 100కి 25 మార్కులు తెచ్చుకుంటేనే క్వాలిఫై అవుతారు. సో ఏం చదవకుండా డైరెక్ట్ సిపిగెట్ ఎగ్జామ్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్న చూసుకొని పోర్రి. ఎందుకంటే మీకు ఎట్లాగో 100 క్వశ్చన్లకి ఎన్నో కొన్ని క్వశ్చన్లు 5, 10 తెలిసి మీ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ తోటి పెట్టేస్తారు. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసిపోవడం వల్ల ఏమవుతుందంటే మినిమం ఒక ఎన్ని క్వశ్చన్లు, ఒక 10 క్వశ్చన్ రిపీట్ అయినా, ఒక 5 క్వశ్చన్ రిపీట్ అయినా మీకే బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. అది ఒక్క రోజు పని. మనం ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని నార్మల్ గా చదువుకోవడం అనేది సింపుల్ కదా. 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 100 క్వశ్చన్లకి 100 ఆన్సర్స్ చూసుకుంటే అయిపోతుంది. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవడం వల్ల అది ఒక రోజు పని. ఒక రోజు మొత్తం కూర్చుంటే మనం 4 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా, 6 ఇయర్స్ అయినా ప్రీవియస్ పేపర్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్లే స్టోర్ లో యాప్ ఉంటుందండి ఫ్రీగానే, మనం డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్సైట్ అయినా ఫ్రీగానే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. ఇది కూడా అంతే. ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది, పీక్యూపీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్ పేరే అది. మీరు వెళ్ళి పీక్యూపీ అని ప్లే స్టోర్ లో సెర్చ్ చేయాలి, యాప్ వస్తుంది. ఆ పీక్యూపీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. లోపల సిపిగెట్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అలా 25 ఉన్నాయి, 24 ఉన్నాయి, 23 ఉన్నాయి, 22 ఉన్నాయి, 21 ఉన్నాయి, 20 ఉన్నాయి, 19 ఉన్నాయి. ఇవన్నీ సంవత్సరాలకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అండ్ మాక్సిమం అన్ని సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. కంపల్సరీ మీరు పీక్యూపీ యాప్ లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోరి. తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్సైట్ లో చూసుకోరి. రెండు చెప్పిన రెండు ఫ్రీనే. ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు. ఈ రెండు, ఒకటేమో యాప్, ఒకటేమో వెబ్సైట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మస్తు రిపీట్ అవుతున్నాయి. మనము ఇప్పుడు సరే ఒక సబ్జెక్ట్ కి కొంచెం తక్కువ రావచ్చు, ఒక సబ్జెక్ట్ కి బాగా రావచ్చు. మీరు రాయబోయే ఎగ్జామ్ లో మీరు ఏముంది, ఒక రోజు పని కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నాడు. సో చూసుకొని అయితే ఓరి మీకు 5 క్వశ్చన్లు, 10 క్వశ్చన్లు, 12 క్వశ్చన్లు ఎంతో కొంత రిపీట్ అవుతాయి. ఇండైరెక్ట్ గానన్నా మీకు కనెక్ట్ అవుతాయి క్వశ్చన్స్, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్లు దిగుతాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. ఈ విధంగా మీరు ఈజీగా 100కి 25 తెచ్చుకొని క్వాలిఫై గానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మోస్ట్లీ చాలా మంది ప్రిపరేషన్ కాకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ డైరెక్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ర్యాంక్ కార్డు రావాలంటే మనం మినిమం 25 మార్క్స్ క్వాలిఫై కావాలి, అప్పుడే ర్యాంక్ వస్తుంది. ఇక ర్యాంక్ వచ్చినాక నెక్స్ట్ మనము సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో చేస్తాం, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెడతాం. ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో అయినా పీజీ సీట్ వస్తుంది, మనం పీజీ కంటిన్యూ చేసుకోవచ్చు. స్కాలర్షిప్ కూడా గవర్నమెంట్ వస్తుంది. నీకు ఎగ్జామే డిస్క్వాలిఫై అయినా అనుకో, 25 మార్క్స్ కూడా రాలేవు అనుకో, ఇక నీకు పీజీ సీటే రాదన్నట్టు. మనకు అక్కడ ర్యాంక్ రాదు. ర్యాంక్ రాకపోతే మనం కౌన్సిలింగ్ లో పార్టిసిపేషన్ చేయలేము. ర్యాంక్ వస్తేనే కౌన్సిలింగ్ లో పార్టిసిపేషన్ చేస్తుంది. ఎగ్జామ్ క్వాలిఫై ర్యాంక్ వస్తేనే కౌన్సిలింగ్ లో పార్టిసిపేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అలాట్మెంట్ ఏదో ఒక కాలేజీలో అవుతుంది. సో ఇట్లా అలాట్మెంట్ అయితేనే మనకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది అన్నట్టు. ఒకవేళ ఎగ్జామ్ లో మొత్తానికి మనం క్వాలిఫై కాకపోతే, నాట్ క్వాలిఫైడ్ అని పడితే, 25 మార్క్స్ రాకపోతే అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాలి. ఇది ఓన్లీ ప్రైవేట్ కాలేజీలోనే ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీలలో, యూనివర్సిటీస్లలో ఉండదు. సో మనం మేనేజ్మెంట్ లో కోర్స్ ఫీజు ఎంత ఉందో 2 years కి అంత ఫీజు కట్టి ప్రైవేట్ కాలేజీలో సీట్ కొనుక్కోవాలి, సీటు జాయిన్ అవ్వాలి. అది పెద్ద ప్రాసెస్ అన్నట్టు. మన డబ్బులు బొక్క, మనకి స్కాలర్షిప్ రాదు, ఏం రాదు. ఎవరైనా సిపిగెట్ అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా చెప్పండి. ఇప్పుడే వెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో మాట్లాడుకోవాలి. ఆ 2 years కి ఫీజు ఎంత అవుతుందో ఆ కోర్స్ ఫీజు కట్టి జాయిన్ కావాలి, అప్పుడు అడ్మిషన్ దొరుకుతుంది. ఇక గవర్నమెంట్ నుంచి ఎలాంటి రియంబర్స్మెంట్ కానీ ఏం రాదు. ఎవరైతే సిపిగెట్ రాసి దాని త్రూ వెళ్తారో, సిపిగెట్ రాసి ర్యాంక్ వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టి అలాట్మెంట్ అయ్యి కాలేజ్కి వెళ్తారో వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. సిపిగెట్ రాయకుండా సీట్ కావాలనుకుంటే ప్రైవేట్ కాలేజెస్ లో మనము మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు అనేవి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. అందుకే మినిమం 25 మార్క్స్ రావాలంటే మొత్తానికి ఏం చదవకుండా అటెంప్ట్ చేసేవాళ్ళు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ హెల్ప్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మంచిగా చూసుకొని యూట్యూబ్ లో ఏమన్నా మీ సిలబస్ కి సంబంధించిన టాపిక్స్ ఏమన్నా దొరికితే కొంచెం క్లాసెస్ వినండి. మీ డిగ్రీ సెమిస్టర్ బుక్స్ లో ఏమన్నా చూసుకుంటే కంటెంట్ చూసుకొని మీకు
ఏదైతే ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తున్నారో దానికి సంబంధించింది ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ఇది నేను చెప్పాల్సింది. మీరు ఎగ్జామ్ సెంటర్స్‌కి మినిమమ్ గంట ముందే ఎళ్ళండి. మనకు నార్మల్‌గా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి. హాల్ టికెట్ జిరాక్స్ ఉండాలి సరిపోతది. హాల్ టికెట్ ఫస్ట్ పేజ్ జిరాక్స్, నార్మల్ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఇవి 2 ఉంటే అలో చేస్తారండి ఎగ్జామ్ సెంటర్‌కి. గంటన్నర ముందే ఉండేటట్టు చూసుకోరి. అది నేను చెప్పాలనుకుంది. సరేనా మరి? థాంక్ యూ సో మచ్. కంపల్సరీ మీరు వీడియో అయితే లైక్ చేయండి, హైప్ చేయండి. సిపికే ట్రస్ట్ అందరికి వీడియోని షేర్ చేయండి. 8886009724 అనే నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయుర్రి. ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ నోట్స్ కావాలనుకుంటే, ఎంఏ ఇంగ్లీష్ నోట్స్, ఎంఏ హిస్టరీ నోట్స్ అలాంగ్ విత్ 3, 4 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఎంఏ హిస్టరీకి, ఎంఏ ఇంగ్లీష్‌కి నోట్స్ కావాలనుకుంటే జస్ట్ ₹100కే 8886009724 అనే నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయుర్రి. అండ్ మన యాప్ ఉంటది ప్లే స్టోర్‌లో. అందులో క్యాంపస్ స్టూడెంట్ అని ప్లే స్టోర్‌లో కొట్టుడుతోటి మన యాప్ వస్తది. ఈడ లోగో ఉంది కదా! మన యాప్‌ది. ఆ లోగో తోటి యాప్ వస్తది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఆల్మోస్ట్ ఒక 1000 మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తే సిపి గెట్ సంబంధించిన గైడెన్స్ కోర్స్ ఉంటది. అందులో జస్ట్ ₹100కి ఆ సిపి గెట్ గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల ఫర్దర్‌గా పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అయిపోయేంత వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయినా, వెబ్ ఆప్షన్స్ అయినా అన్ని ప్రాసెస్ అప్పుడు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై ఇస్తా యాప్‌లో. ఓకేనా? నా గైడెన్స్ మీకు ఉంటది. కాలేజెస్ లిస్ట్ కూడా అన్ని యూనివర్సిటీస్‌కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కూడా మన గైడెన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అక్కడ లోపల పీడీఎఫ్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి ఎగ్జామ్ తర్వాత ఆ ప్రాసెస్‌కి సంబంధించిన వీడియోస్ అన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. కంపల్సరీ మీరైతే పర్చేజ్ చేసుకొని గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సింపుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి క్యాంపస్ స్టూడెంట్స్ సెర్చ్ చేయుర్రి. యాప్ వస్తది. డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయరి. ఆడ కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంటది. అది క్లిక్ చేయరి. ఫోన్ నంబర్ అడుగుతది. ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వుర్రి. సిపి గేట్ గైడెన్స్ కోర్స్ ఉంటది. గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. అది ఆల్మోస్ట్ మీ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 మొత్తం అయిపోయి కాలేజ్‌లో జాయిన్ అయ్యి హాస్టల్ అడ్మిషన్ అయిపోయి స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసేంత వరకి ఎప్పుడు మెసేజ్ చేసినా నేనైతే మీకు రిప్లై ఇస్తా. పర్సనల్ గైడెన్స్ అన్నట్టు నాది. నాకు సంబంధించి ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి సిపి గేట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి పిన్ టు పిన్ మొత్తం తెలుసు. పీజీ అడ్మిషన్స్ గురించి. సో, నా గైడెన్స్ మీకు హెల్ప్ అయితది. మీకొచ్చిన మంచి ర్యాంక్‌కి మంచి యూనివర్సిటీలో సీట్ రావాలనేది మెయిన్ ఎయిమ్ నాది. ఓకేనా? నేను ఉంటా మరి. బై. సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్ అందరికి. ఉంటా. బై.